మీ పంటలో కాయతొలుచు పురుగు, అలాగే కాండం తొలుచు పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, ట్రిప్స్, అపిడ్స్, మైట్స్ అనే ఉధృతి ఎక్కువగా ఉందా? అయితే ఈరోజు మనం సింజంటా కంపెనీకి సంబంధించిన సిమోడిస్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న కాలంలో రైతులందరూ ఎక్కువగా ఈ సింజంటాకి సంబంధించిన సిమోడిస్ అయితే వాడుతున్నారనమాట. నమస్కారం రైతు సోదరులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు రైతులు ఎక్కువగా వాడుతున్న ఈ సిమోడిస్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి రసం పీల్చే పురుగుల నుంచి, అలాగే ఆకులు తినే పురుగుల నుంచి అయితే మనకి రక్షణ అయితే కల్పిస్తుంది. దీని యొక్క టెక్నికల్ వచ్చేసరికి అయితే మనం ఐసోసైక్లోసిరమ్ అనమాట. ఇది కొత్తగా ప్లానజోలిన్ టెక్నాలజీతో అయితే రూపొందించబడింది. ఇది పురుగులపై సమర్థవంతంగా అయితే మనకైతే ప్రభావవంతంగా అయితే పనిచేస్తుంది అనమాట. ఇది మనం ఏ పంటలో వాడుకోవచ్చు, అలాగే ఏ పురుగులను కంట్రోల్ చేస్తున్నప్పుడు అయితే చూద్దాం. మనకు వచ్చేసరికి కాయతొలుచు పురుగు, కన్నం తొలుచు పురుగు, మైట్స్, ఎపిడ్స్, అలాగే తెల్లదోమ, పచ్చదోమ, జెసిడ్స్ నుంచి అయితే ఈ యొక్క మందు అయితే మనకైతే రక్షణ అయితే కల్పిస్తుంది. మనకు వచ్చేసరికి వంగ, మిరప, టమాటా, పత్తి, అలాగే ఇతర పంటల్లో కూడా అయితే మనం అయితే దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ యొక్క మందు మనకి ఎన్నో రకాల పురుగుల నుంచి అయితే మనల్ని అయితే కాపాడుతుంది. అలాగే మనం ఇప్పుడు డోసేజ్ వచ్చేసరికి చూసుకుంటే మైట్స్, ట్రిప్స్ కోసం అయితే మనం 80 ml వచ్చేసరికి 200 లీటర్స్ నీటిలో అయితే కలిపి అయితే స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి కాయతొలుచు పురుగు, కాండం తొలుచు పురుగుకి అయితే 240 ml వచ్చేసరికి మనం 200 లీటర్స్ నీటిలో కలుపుకుని స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అలాగే రైతులు తప్పక గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఉదయం లేదా సాయంత్రం మాటలు అయితేనే స్ప్రే చేయాలి. వాన పడేటప్పుడు ఎప్పుడు స్ప్రే చేయకూడదనమాట. అలాగే మనకి డోసెస్ కంటే ఎక్కువ స్ప్రే చేసినా సరే పురుగు పని అయితే పనిచేయదనమాట. ఇలాంటి మరిన్ని ఫార్మింగ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి.